హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే నా ఈవినింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగ్ నుండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, టీవీ చూస్తూ ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేశారు. యాక్చువల్గా 2 days నుంచి కంటిన్యూస్గా బీచ్ అని చెప్పేసి మమ్మల్ని తిప్పింది బాగా. సో బాగా టైర్డ్ అయిపోయాము. సో అందుకే ఈరోజు స్ట్రిక్ట్గా ఎక్కడికి వెళ్ళేది లేదని చెప్పామన్నమాట. సో అందుకని ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారు. సో ఈవినింగ్ కాసేపు అలా రిఫ్రెష్ అవ్వడానికి కిందికి తీసుకువెళ్ళి ఆడిపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ పక్కన ఒక మంచి ప్లేస్ అయితే ఉంది, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు షాప్లో ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఐస్ క్రీమ్ కొనిచ్చుకుంది, కానీ ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బాగాలేదని చెప్పేసి నాకు ఇచ్చేసింది. సో ఇప్పుడైతే టైం ఈవినింగ్ 5:30 PM అవుతుంది. ఎండ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇండియాలో కూడా ఎండలు మండిపోతున్నాయి కదా, 40-50 degrees కూడా వెళ్తుందంట. సో ఇక్కడ మాత్రము 24 degrees ఉంది. ఈ మాత్రం ఎండ వచ్చిందంటే ఇక్కడ వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉంటారు. సో ఎండకి బాగా తిరుగుతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సన్ కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ స్కిన్ ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. సో మనకు కూడా ప్రాబ్లమే యాక్చువల్గా. సో అందుకే డెఫినెట్గా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సో మోనిషి కూడా డాక్టర్ చెప్పింది అదే, నార్మల్ లోషన్ వాడాలి అండ్ అలాగే సన్ స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేయాలని చెప్పింది. సో లాస్ట్ 2 days బాగా బీచ్ లో తిరిగాము, ఎండలో చాలాసేపు ఉన్నారు కదా. సో అప్పుడు నేను మోనిష్ ఫేస్ ని బాగా అబ్జర్వ్ చేశాను. సో మార్నింగ్ ఎండలో ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత చూస్తే ఫేస్ నిండా మళ్ళీ మచ్చలు బాగా కనిపించాయి అనమాట. సో అందుకే డెఫినెట్ గా సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయాలి. సో నేను పిల్లలకి కూడా అప్లై చేస్తున్నాను. సో మేమైతే ఇప్పుడు ఒక బ్రిడ్జ్ క్రాస్ అవుతూ వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ రివర్ వ్యూ చూస్తే చాలా బాగుంది. సో ఈ బ్రిడ్జ్ దగ్గర మోనిష్ చేత ఒక డాన్స్ స్టెప్ అయితే వేపిస్తున్నాను. యాక్చువల్గా ఇది పుష్ప హుక్ స్టెప్ ఉంది కదా, సో అది ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ప్రాక్టీస్ ఏం చేయలేదు ఇంట్లో. సో మార్నింగ్ నేను రీల్ చూపించాను ఇలా వేద్దాము అని చెప్పేసి. సో ఓకే అన్నాడు, కానీ అప్పుడు ప్రాక్టీస్ ఏం చేయలేదు. కానీ ఇంకా అప్పటికప్పుడు బ్రిడ్జ్ మీదే ఫోన్లో చూపించాను. సో ఆడియో లేకుండా మోనిషే పాట పాడుకుంటూ ఆ స్టెప్ వేస్తున్నాడు. సో బ్రిడ్జి క్రాస్ అయిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా మీరు గూగుల్లో బీచ్ ఇన్ క్రకో అని కొట్టగానే మీకు కొన్ని ప్లేసెస్ అయితే వచ్చాయి. సో బాగ్రీ బీచ్, మేము ఇంతకు ముందు జాలివ్ క్రిస్పినో ఉంది కదా, సో అవి, అలాగే ఇంకొకటి పబ్లిక్ బీచ్ అని కూడా ఒకటి వచ్చింది. సో ఈ బీచ్ ఎక్కడ ఉంది, మేము వెళ్ళలేదు కదా అని ఫొటోస్ అవి చూస్తే మాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే అది బీచ్ కాదు. సో ఇక్కడ ఈ రివర్ దగ్గరే అంటే పక్కనే జస్ట్ ఇసుక వేసి అది ఒక పబ్లిక్ బీచ్ లాగా పెట్టారు. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం సైడ్ ఒక పార్క్ లాగా ఉంది. సో అది అని మేము స్టన్ అయిపోయాం అనమాట. సో ఇంత దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు వెళ్ళలేదా అని చెప్పేసి. సో ఇప్పుడు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము. యాక్చువల్గా మా అమ్మాయికి బీచ్ ఫీవర్ పట్టుకుంది. సో ఇంకా బీచ్ అని చంపేస్తుంది. సో ఈ రోజు కూడా చూడండి అనుకోకుండా మళ్ళీ బీచ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము. ఈ వెదర్ కి రివర్ పక్కన అంటే నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ కొంతమంది వాకింగ్ కి వెళ్తూ ఉన్నారు. సో రివర్ పక్కనే ఆనుకొని ఇక్కడ బీచ్ లాగా తయారు చేశారనమాట. మేము గూగుల్లో చూసిన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఈ శాండ్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ రివర్ పక్కనే కదా, అండ్ చాలా సెక్యూర్ గా కూడా ఉంది, పిల్లలు బాగా ఆడుకోవచ్చు. రోజు ఆ బ్రిడ్జ్ మీద ట్రామ్ లో వెళ్తూ ఉంటాము, ఈ ప్లేస్ ని కూడా గమనిస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు అనుకోలేదు. కానీ గూగుల్ తల్లి ఇంకా ఈ రోజు రికమెండ్ చేసింది, ఇక్కడికి వచ్చామన్నమాట. యాక్చువల్గా ముందుగానే ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేసి ఉంటే సో అంత దూరం వెళ్లే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇంకొక తిప్పలు ఏంటంటే దగ్గరే కదా, ఇప్పుడు రోజు వెళ్దాం అంటుందేమో మా పాప. కానీ ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఎందుకంటే రివర్ పక్కనే చల్లగాలికి ఇక్కడ ఇసుకలో పిల్లలు ఆడుకుంటుంటే మనం అక్కడ రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు.
పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ దగ్గరికి ఇద్దరు పోలిష్ పిల్లలైతే వచ్చారు. సో వాళ్ళకి భాష రావట్లేదు కానీ ఇంకా ఆడుకుంటున్నారు. ఫస్ట్ అయితే మనీష ఇష్టపడలేదు. సో ఏం మాట్లాడాలి ఏంటో అని అర్థం కాలేదు. తర్వాత మాత్రము బాగా కలిసిపోయి చక్కగా ఆడుకున్నారు. ఇక్కడ పోలిష్ వాళ్ళు ఏంటంటే మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి వాళ్ళు పలకరించారు. సో కొంతమంది మాత్రం బాగానే ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది ఏంటంటే మెయిన్ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అని. బట్ వీళ్ళ మమ్మీ మాత్రము ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, పిల్లలకి మాత్రం రాదు. సో ఏదో వచ్చి రాని పోలిష్ భాషలోనే మాట్లాడుతూ ఉన్నారు. సో ఈవ మాత్రము పోలిష్ ఆమె అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి స్పానిష్ అంట. సో పిల్లలు పోలిష్ రాకపోతే మళ్ళీ స్పానిష్ భాష మాట్లాడతాడు. సో మోనిష్కి స్కూల్లో స్పానిష్ కూడా కొంచెం తెలుసు అనమాట. సో అందుకే కొన్ని వర్డ్స్ మోనిష్ కూడా అర్థమవుతున్నాయి. సో మోనిష్ వెంటనే పిక్ చేసుకుంటున్నాడు పోలిష్ కానీ ఆ స్పానిష్ వర్డ్స్ కానీ. మనీషాకి పోలిష్ రాదు కానీ కొంచెం అర్థం చేసుకోగలదు. ఇంకా ఆడుకోవడానికి పిల్లలకి ఇంకా భాష ఏం అవసరం లేదా, కలిసి ఆడుకుంటున్నారు. సో పిల్లల పేర్లు వచ్చేసి పాప పేరేమో ఎమ్మా అండ్ బాబు పేరేమో డేవిడ్ అంట. సో చాలా క్యూట్ గా ఉన్నారు. సో పాప మాత్రం పిల్లలతో కలిసి బాగా యాక్టివ్ గా ఆడుకుంటుంది, బాబు మాత్రము ఒక్కడే ఆడుకుంటున్నాడు. Very well. Okay, now my turn. 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 10. In your language? my language 5, 6, 7, 8, 9, 10. Wow. మోనిష్ చేత తెలుగు నెంబర్స్ చెప్పించుకొని వింటుంది. సో తెలుగులో ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారని చెప్పేసి వింటుంది అనమాట. సో మోనిష్ కూడా గుర్తుపెట్టుకొని చెప్పాడు. సో 1 నుండి 10 వరకు మాత్రం చక్కగా చెప్పాడు, మిగతా పెడితే మాత్రం ఇంకా అన్ని తప్పులే ఉంటాయి. సో ఆ 10 నెంబర్లు మాత్రం చక్కగా నేర్చుకున్నాడు అండ్ ఇంట్లో కూడా బాగా తెలుగు మాట్లాడతాడు అనమాట. అండ్ అలాగే మన ఇండియన్ ఫుడ్ కూడా బాగా ఇష్టం అంట. సో వర్క్ మీద వాళ్ళు ఒకసారి బెంగళూరు కూడా వెళ్ళారంట. సో అప్పుడు ఇండియన్ ఫుడ్ ట్రై చేశారు, బాగుంది. సో క్రకోలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ రెస్టారెంట్ బాగుంటాయని అడిగారు. సో నేను నా యూట్యూబ్ ఛానల్ చూపించి కొన్ని రెస్టారెంట్స్ మేము విజిట్ చేసినవి చూపించాను. సో అందులో ఫుడ్ ట్రై చేయమని చెప్పాను. పోలాండ్ కంట్రీ చాలా సేఫ్ అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా మంచి వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఒక్క లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లే మనతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. భాష రాకున్నా కానీ అల్లరి మాత్రం తెగ చేసేస్తుంది. పాప చెప్పులు తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ దాపెట్టడం అలా చేస్తుంది. ఈ పాప ఎంత అల్లరో, వాళ్ళ తమ్ముడు ఎంత సైలెంట్ గా ఉన్నాడో, చాలా ముద్దొస్తున్నాడు కదా. సో ఒక 5 minutes ఆ పాపని వాష్రూమ్ తీసుకెళ్తే నా దగ్గర పెట్టి వెళ్ళింది. కొత్త వాళ్ళ దగ్గరికి వస్తే పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు కదా, సో అలా లేకుండా సైలెంట్ గా ఉన్నాడు. Emma, high five please, please. No. Please. Yeah. Yay! Thank you. 8:30కి ఫైనల్ గా బ్యాక్ ఇంటికైతే వెళ్తున్నాము. సో చాలా సేపు ఆడుకున్నారు అండ్ ఇంకా ఆడుకోవాలనిపిస్తుందని ఇద్దరు అంటున్నారు అనమాట. సో అందుకే ఫోన్ నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇన్ కేస్ ఇక్కడికి వస్తే పింక్ చేయమని చెప్పాను. సో రేపు వీలుంటే కలుద్దామని చెప్పాను. సో ఇప్పుడు సన్సెట్ అవుతుంది. సో ఇక్కడ 8, 9 అయినా కానీ లైటింగ్ ఇలానే ఉంటుంది, కానీ కొంచెం చల్లబడింది వెదర్, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.